దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క మేకా గ్రంథము 4వ అధ్యాయంలో మెసేజ్ చెప్పారు. దాంట్లో సందేశం ఉందని. ఈ దినాల్లో సందేశాలు ఉండవు, సంఘాల్లో సందేశాలు ఉండవు. అయితే సందేశాలు ఉండాలని వాక్యం బోధిస్తుంది. చూడండి 2వ వచనంలో ఈ మేకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యం. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుచుకుందాము అని చెప్పుకుందరు. ఈ 2వ వచనములో క్రీస్తు రాజ్యము అనేది నిర్మలంగా ఉంటుంది, నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దుష్టత్వమునకు చోటు లేదు అందులో. దేవుడి రాజ్యంలో దుష్టత్వానికి చోటు ఉండదు. దుష్టులు ఆ రాజ్యంలో ఉండరు. సాతాను బందీగా అయిపోతాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 3వ వాక్యంలో మీరు గమనిస్తే సాతాను బందీ అవుతాడు. దుష్టులైన వాళ్ళు 1000 పరిపాలనలో ఉండరు. ప్రభు పరిపాలన ఇనప దండముతో ఉంటుంది. ప్రభు యొక్క పరిపాలన ఇనప దండముతో ఉంటుంది. అప్పుడు కీర్తన 9వ వాక్యం నెరవేరుతుంది. ఎప్పుడు? కీర్తన 2వ అధ్యాయము 9వ వాక్యం నెరవేర్పు జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ ఏం రాసింది? కీర్తన 2వ అధ్యాయము 9వ వాక్యంలో ఇనపదండముతో వారిని నీవు నలగొడతావు. ఇప్పుడు ఈ శ్రమ ఎందుకు నాకు? ఈ వాక్యాలు చెప్పడం ఎందుకు? మన ప్రార్థనలు చేసుడు ఎందుకు? దేశం తిరుగుడు ఎందుకు? అన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించడం ఎందుకు అంటే, ఆత్మల సంపాదన చేస్తే ఆ రాజ్యమందు ఆయన ఇనపదండముతో రాజ్య పరిపాలన చేస్తే ఆయన చేతి కింద రాజులముగాను యాజకులముగాను పనిచేస్తాం. ఎవరు? ఈ సేవకులు, పాస్టర్లు అందరూ యాజకులుగాను, తర్వాత రాజులుగాను సామంతులుగాను పనిచేస్తారు 1000 రాజ్యంలో. బహుమానం అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇనపదండముతో నీవు వారిని నలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్టు వారిని ముఖ చెక్కలుగా పగలగొట్టెదవు. ఈ వాక్యం అప్పుడు నెరవేరుతుంది. నెరవేరలేదు. ఎక్కడ నెరవేరింది? 1000 పరిపాలనలో స్టార్టింగ్ మొదలుకొని ఆ 1000 పరిపాలన చివరి దాకా పరిపాలన అయినప్పుడు ఇది వాక్యం సంపూర్ణం అవుతుంది. ఇదే వాక్యము దానియేలు గ్రంథంలో రాసింది. దానియేలు గ్రంథంలో రాసింది. ఆ రాయి భూతలమంతా వ్యాపించింది, గొప్ప పర్వతం అయిపోయింది. చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి. ఆ రాయి ప్రభు యేసుక్రీస్తు అండి. ఈ పైన రాజ్యాలన్నిటిని ఆ ప్రతి ముందు చూడండి, బంగారం మొదలుకొని పాదాలు మట్టి ఈయన ముందు చూడండి. ఆ ప్రతిమని దుబ్బుగా దంచేసి పౌడర్ చేసి అవి వెళ్ళిపోయినాయో కనపడకుండా వెళ్ళిపోయినాయి. ప్రజాస్వామ్యం కూడా ఇప్పుడు నడిచేది ప్రజాస్వామ్యం కదా, ఒకరికొకరికి పొసకట్లేదు కదా. ఈ రాజ్యం కూడా ధూళైపోయి పోతుంది, శూన్యంలో వెళ్ళిపోతుందో ఏమో. ప్రభు రాజ్యము నిత్యము నిలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి యుగం అంటారు. 1000 పరిపాలన నీతి యుగం. ప్రైజ్ ది లార్డ్. ఈ 12వ అధ్యాయం 5వ వాక్యంలో కీర్తన అధ్యాయులు అనరు కానీ 12వ కీర్తన 5వ వాక్యంలో అంటే బాధపడే వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిస్తున్నాడు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి 5:16లో ఇంకొక మాట ఉంది. దీనిలో ఈ వాక్యంలో, ఈ 2వ వాక్యంలో, మేఘ గ్రంథం 2వ వాక్యంలో 4వ అధ్యాయంలో సత్ప్రవర్తన గురించి ఒకటి ఉంటుంది. బోధ అంటే ఏంది? బోధ అంటే నా బాధ మీ బాధ, బోధ కావాలా బాధ కావాలా? చాలా మంది వాక్యాలు కొన్ని చెప్తే ఉదయానికి తగిలి బాధపడే వాళ్ళు ఉన్నారు. నా గురించి చెప్పాడు, ఈరోజు నా పేరెత్తి చెప్పాడు, ఆయనకు ఓటేయారు రేపు ఎలక్షన్ వస్తే. అదే వారు ఏ ఎలక్షన్? ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ కాదండి. మా గురించి చెప్పిన వాడిని వంశము ఎలగొట్టేస్తాము. అది సన్నివేశం. నీ గురించి నేను చెప్పడం కాదు. ఈ వాక్యం నీకు తగిలిందేమో, నేనేం చేయాలా? నేను చదువుతున్నప్పుడు నీకు కొట్టుకుంది, నేనేం చేస్తున్నాను? తగలదా? బాణం వేస్తే తగలదా? పురుషులు విలుకంటారు అనలేదు అదేనా? విల్లు పట్టుకుని బాణం వదిలితే అవతల ఉన్న అగ్ని బాణాలు ఆరిపోవాలా? సాతాను వేసి అగ్ని బాణాలను కొట్టేయాలా? నేను విలుకంటున్నే, విలుకాడనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాణం వేస్తే బాణము హృదయాలను తెలుసుద్ది. బాంబు పెడితే బండ బ్రద్దలవుతుంది, గడపారతో కొడితే పగలది. కొంచెం బెజ్జం వేసి ఆ హృదయానికి కొంచెం బెజ్జం వేయాలి, లైట్గా వేయాలి బెజ్జం. అలా ఘాటుగా వేస్తే బాగుంది, అలా లోతుగా వేస్తే బెజ్జం లోపలికి వేయకూడదు. తర్వాత పెట్టాలి, బాంబు చిన్నగా పెట్టాలి. హృదయం అంతా బయట కన్నీరు వస్తుంది. ప్రజలాడు హల్లెలూయా. వీళ్ళకి అసలు ఆ వాక్యం అర్థం కావట్లా. బండ హృదయాలు ఎంత చెప్పుకో, ఎంత చేసుకో, మేము ఎట్లనే ఉంటాం, మేము ఎట్లనే రాస్తాం. నా అక్క అన్నది, పెద్ద అక్క, నాన్న ఎట్లనో నేను కూడా అట్లనే అంటుందా. ఈ హిందువులు పూజ చేయనీయుడు, క్రైస్తవ పూజ చేయనీయుడు, అటు ఇటు కాదు కానీ వాడు మా అయ్య ఆ బొమ్మల పూజ చేయనీయుడు. ఒకసారి నేను వినాయకుడిని పెట్టుకొని తాంబూలంలో, నేనే చేసే వినాయకుడి బొమ్మని చేసి వినాయకుడిని పెట్టుకొని తాంబూలంలో మా మాస్టర్ గారు నేర్పారు, తెలుగు మాస్టర్ గారు. అరే పూజ చేయండి రా వినాయకుడి బొమ్మలకి, వినాయకుడికి పూజ చేయండి రా అని నేర్పాడు మా మాస్టర్ గారు, తెలుగు మాస్టర్ గారు. ఆకు పత్రాలు చేస్తారండి, ఆ చెరువులోనూ వాగులకు పోయి నల్లమన్ను తీసుకొచ్చి బొమ్మలు చేసేసి తాంబూలంలో పెట్టుకొని పూజ చేయమని. చిన్నకున్నా కదా, అప్పటికి యేసు ప్రభు నాకు తగల్లా. ఇంకా యేసు ప్రభు నా దగ్గరకు రాలేదు. పూజ చేస్తున్నప్పుడు ఆడికి వచ్చిండు మా అయ్యా, తెగదింతంట్లే పెద్ద పూజారి కూర్చున్నాడు అంటాడు ఆయన. బొమ్మలు పూజ చేస్తాడు. మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి ఇది అలవాటై అది మానేసినప్పుడు, అవన్నీ మానేసినప్పుడు చిక్కిపోతాడు, ఇంటికి వస్తాడు, తింటాడు, బడికి పోతాడు. ఈ గురుగుడు ఇట్లా అది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు. ఏందయ్యా ఆయన ఇష్టం అంటే నేను సంపాదించుకోవాలి, పొట్ట నింపుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, కాపురం చేసుకోవాలి, బ్రతకాలి, అది నేర్చుకోవాలి. కానీ ఏం పూజలే నీ పూజలు అంటాడు మా అయ్య. మా నాన్న బాగా, నేను ఒకసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒకసారి హెచ్చరించాను తండ్రిని, ఇగో నువ్వు అమ్మ నువ్వు అందరూ యేసుప్రభు నమ్ముకోవాలి నాన్న అన్న, అప్పుడు నీ దగ్గరకు అసలు రాను, లేకపోతే మా చుట్టాలందరూ మాడితేనే నేను నమ్ముకుంటాను అంటాడు ఆయన. లేకపోతే నమ్మను. చట్టం అంట, చుట్టాలంట. ఇదే మాట నా అక్క అన్నదంట లాస్ట్లో. అక్క యేసుని నమ్ముకో, రక్షణ పొందన్న. నాన్న ఎంతో నేను కూడా అంతే అన్నది. ఇవ్వండిది చచ్చినా శవాన్ని చూడటానికి కూడా పోదు. అర్థం కదా? మీ ఇళ్ళలో శవాలు వస్తే నేను వస్తున్నా తెలుసా? ఎవరు అక్క కాదు చెప్పు. నా అక్క ఎవరు, నా తల్లి ఎవరు, నా చెల్లి ఎవరు, నా యొక్క తండ్రి ఎవరు, నా చుట్టాలు ఎవరు అంటారు? ప్రజలేనండి, విశ్వాసులే. ప్రజలాడు హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రాలు. వాళ్ళని వెంబడించు, పైలోకి వస్తావు. దేవునికి స్తోత్రాలు, అందరికి వందనాలు. ఇంకొక వాక్యం తీసుకుంటున్నాం. మత్తయి శుభవార్తలు 5వ అధ్యాయం 16వ వాక్యం ఏం బోధిస్తుందంటే 5:16. మత్తయి శుభవార్తలు 5:16.
5:16 ఒక మాట రాసింది మత్తయి శుభవార్తలో, మనుషులు మీ సత్క్రియలను చూడాలంట. పరలోకమందున్న మీ తండ్రిని. సత్ప్రవర్తన ఉంది ఈ వాక్యంలో. సత్ప్రవర్తన అంటే ఏంటి? సత్తు ప్రవర్తన అంటే ఏంటి? నిన్ను చూసి, నీ ప్రవర్తన చూసి వాళ్ళు నేర్చుకుంటారు. ప్రైజ్లాడు, హల్లెలూయా. నేర్చుకుంటారు వాళ్ళు. ఎవరాళ్ళు? మనుషులు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశింపనీయుడే. వెలుగు అంట ప్రకాశింపనీయాలి. ఏడుంది నా దగ్గర వెలుగు? ప్రకాశింపనీయుడంటే అర్థం ఏంటి? నా దగ్గర వెలుగుందా? సువార్తము చెబుతుండే, ఇక్కడ కూర్చుంటుండే అమ్మ, అయ్యగారు మీ వెనక గొప్ప వెలుగును చూస్తున్నాను అయ్యా అన్నది. సరేనమ్మా, నాకేం కనపడట్లేదు, నీకు కనపడుతుంది మంచిగా. ప్రైజ్లాడు. నా వెనకంట వెలుగు ఉందంట ఆమె చెబుతుంది. ముందో వెలుగు నాకే తెలియట్లేదు. నేనైతే మహాశ్రమలో ఉన్నాను. మందిరం పూర్తి కాకపోయా, నాకు ఇల్లు లేకపోయా, పొడి చేసుకుంటున్నా. మన అన్ని బాధలే. ధన బలం లేదే, ధన బలం లేదు, చుట్టాల బలం లేదు, అండ లేదు, నాకు కొండ లేదు, అంతా యెహోవాయే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇలాంటి స్థితిలో ఉంటే ఆయనకు ఎలుగు కానొస్తుందంటే మనవా. ఒకసారి నా బండి ముట్టుకుంది. ఏ షాక్? కరెంట్ షాక్ ఉందంట నా బండి. ఈ బండి కాదు, ఇంకో బండి ఉండే, అది అమ్మేసాడు, తీసేసా, ఆ షోరూమ్ వాళ్ళకి ఇచ్చేసాడు. ఏందో ఏమో నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కావట్లేదు. నీ బండి ముట్టుకుంటే నాకు షాక్ కొట్టిందంట ఆమె చెప్పే సాక్ష్యాన్ని బట్టి నేను చెప్తున్నా ఈరోజు. ఆమెకైతే క్యాన్సర్ గడ్డ ఉందంటే ఎప్పుడు కరిగిపోయింది నాకు తెలియదు. ప్రార్థన చేసి నాకు క్యాన్సర్ గడ్డ కరిగిపోయింది, అప్పటి నుంచి నేను చర్చికి వస్తానని అంటుంది నన్ను. లేదు పాపం, చచ్చిపోయింది, భూమి మీద లేదు. మనుషులు మీ ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు అంటాడు. తర్వాత ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. తీతు 2వ అధ్యాయం 7వ వాక్యం. తీతు 2వ అధ్యాయము 7వ వాక్యం, 7వ వాక్యం 14. 7వ వాక్యం 14వ వాక్యం, రెండు వాక్యాలు చదువుదాం. పరపక్షమందున్నవాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచు కొనుము. 14వ వాక్యంలోకి వెళ్దాం. 14వ వాక్యంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. అమ్మా, అర్థమైందా? ఏం పాడ కదా? తను తాను అర్పించుకున్నాడు. దేని కొరకు? నీలో మంచి క్రియలు అంటే పనులు ఉంటే నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్నాడు. నీలో మంచి క్రియలను ఆయన చూడలేదనుకో, నిన్ను ఇంకా పవిత్రపరచడానికి ఆయన సిద్ధపడుతున్నాడు అని అర్థం వస్తుంది. ఒకవేళ నీవు కాస్త వెనకంజిలో ఉన్నావు, మాకళ్ళలోతో గిలకల్లోతులోనో లేకపోతే నడుములో దిగువనో ఈత కొట్టకుండా ఉన్నావు అనుకో, నిన్ను ఇంకా ఈత కొట్టే స్థితిలోకి తీసుకురావాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈత కొట్టడం అంటే ఈదటం. ఈద లేకుండా నా చెయ్యి పట్టుకో నా యేసునాథా. నాకు ఆంధ్రప్రదేశ్లో కీర్తనలో ఉంటుంది. చాలా రాగంతో కూడుకున్న పాట, కానీ నాకు పాడటం రాదు. ఈద లేకుండా నా చెయ్యి పట్టుకో నా యేసునాథా. గొంతు లేదు కదమ్మా, అందుకని మీకు ఇంపుగా ఉంటుందో, కాకులు గద్దలు అడిచినట్టుగా ఉంటుంది. బాధపడకండి, ఎందుకంటే గొంతున్నోళ్ళకి ఆ పాట అప్పగించారు. రాగం చెప్తారు, కోన రాగం, కోయల రాగం. మేము వాళ్ళని ఎక్కిరించట్లేదు, గొంతున్నోళ్ళకి అప్పగిస్తే మంచిగా వస్తుంది ఆ పాట. ఈ జీవితం అనేది సముద్రము.
ఏమంటాడంటే సముద్రాన్ని ఏదొచ్చు కానీ జీవితాన్ని ఏదలేమంటే అంటే సముద్రాన్ని ఏదొచ్చు కానీ జీవితమును ఏదలేము, చాలా కష్టం. సముద్రాన్ని ఎదగొట్టచ్చు కానీ ఈ జీవితంలో జరిగే కష్ట నష్టాలన్నీ వారలేము, చేత కాదండి. ప్రజలాడు హల్లెలూయా. అందుకే నేను ఓడిపోతుంటారు. విశ్వాసులు కొందరు ముందుకెళ్తుంటారు, వెనక్కైతుంటారు, ముందుకెళ్తుంటారు. సేవకులు కూడా ముందుకెళ్తుంటారు, వెనక్కైతుంటారు. ఇంక అదే సంగతి, అంతే సంగతి. ఎప్పటిదాకా? జీవితం ముగిసేదాకా. అందుకనే ఆ యొక్క భక్తుడు రాశాడు పాట, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంటుందా, నుడిగే పాడాను కానీ చాలా ఉంది. 14వ వచనం అయిపోయిందా? తర్వాత 3వ అధ్యాయంలో 1వ వాక్యంలో అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెనన్నయ్యో. సరే, 8వ వాక్యము 3వ అధ్యాయంలో ఇక్కడేమంటారు? ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయండి యందు మనస్సుంచున్నట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుతుండవలెనని కోరుతున్నాను. ఇవి మంచివి, మనుషులను ప్రయోజనకరమైనవి ఉన్నాయి, మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నాయి ఎన్నవి కానీ. తర్వాత వాక్యం 14వ వచనం, మనవారును ఏంటి ఇది? అంతేనా? కరెక్టా? మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయటకు నేర్చుకోవలెను. ఏం చేయాలి? అవసరాన్ని బట్టి సత్క్రియలు చేయాలి. ఇక్కడ అన్నం పెట్టాలంటే కొనుక్కుంటావు, కొనుక్కుంటావు. జేబులో డబ్బులన్నీ అయిపోతాయేమో అని కొనుక్కుంటావు, కొనుక్కుంటావు. నేనేం చెప్పాలమ్మా? లేకపోతే ఏదైనా దానం చేయాలంటే సనుగుడు కొనుగుడు. ఉన్నప్పుడు కూడా దానం చేయడానికి ఇష్టపడవు. ఎట్లా చేద్దాం చెప్పు కదా. లేనప్పుడంటే ఎవరో ఇస్తారని ఎదురు చూస్తావు, ఉన్నప్పుడు ఎదుటి వారికి ఇవ్వడానికి ఇష్టపడవు. ఎందుకని? అదంతే సంగతి, పిసిపితనం అంటారు. 1 పేతురు 2వ అధ్యాయం 12వ వాక్యం. 1 పేతురు 2వ అధ్యాయము 12వ వాక్యం. 1 పేతురు 2వ అధ్యాయము 12వ వాక్యం. ఒక దెయ్యం తిరుగుతుందండి. దెయ్యము ఒక సేవకును పుట్టుకుంది. దెయ్యము ఊరు తిరుగుతుంది, సింపాస్టర్ మీద దుర్బోధలు చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఒక దెయ్యము దుష్ప్రచారాలు చేస్తుంది, ఒక మనిషిని పట్టింది. అది మాంత్రిక శక్తి అనుకుంటాను, ఆ విద్య అనుకుంటాను. అది నా మీద దుష్ప్రచారాలకు తిరుగుతుంది. మీ చెవుల్లోకి అలాంటి ఖండించి పడేసాడు. 2వ అధ్యాయంలో 1 పేతురు 2వ అధ్యాయం 12వ వాక్యంలో అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించును ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుస్తున్నట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన గలవారు ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుస్తున్నాను. బతిమిలాడుతున్నాడు. మంచి బతుకమ్మా ఏంది? అన్ని పాకదల బుద్ధులు అంతేనా? మంచి బుద్ధులు ఉండాలంటాడు. దేవునికి స్తోత్రములు. తర్వాత 15వ వాక్యంలో ఏలైనగా మీరిట్లో ఎంత ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులు నోరు మూయడం దేవుని చిత్తం. అజ్ఞానంగా మాట్లాడతారు కొందరు, అజ్ఞానముగా మాట్లాడతారు. వాళ్ళ నోరు మూయాలి. వాళ్ళ నోరు మూసేదాక మన వాక్యం చెప్పడం వదలకూడదు. తర్వాత 3వ అధ్యాయంలో 1వ వాక్యం, తర్వాత 1వ వాక్యం 16వ వాక్యం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉంటుడి. ఈ మధ్య స్వపురుషులకు లోబడి ఉండటం కాదు, పరపురుషులకు లోబడి ఉంటున్నారు కొన్ని జాగల్లో. మనం కాదు, కొన్ని జాగల్లో పరపురుషులకు లోబడి ఉంటారు, స్వపురుషుడికేమో లోబడరు. స్వపురుషుడిని ఎదిరిస్తారు, పరపురుషులకేమో లోబడి ఉంటారు. దేశం అంతా అన్నది వచ్చింది. స్వపురుషుడు అంటే ఏంటి, పరపురుషుడు అంటే ఏంటి అర్థమవుతుందా? సొంత పురుషుడు అంటే భర్తకు లోబడి ఆ ప్రతి విషయంలో ఉండాలి స్త్రీలు. అట్లా కాదు,
ఎవరైనా నాజుగా కనపడ్డారనుకో అన్ని విషయాల్లో వాళ్ళకి నచ్చిన విధానంలో వాళ్ళ మాట వింటారాయా, వాళ్ళ భర్త మాట వినరు. ఇదే రోగం కదా. అసలు ఆదుకునేవాడు పోషించేవాడు భర్త కదా, భర్త మాట వినాలా, అంతే కదా. ప్రజలాడు హెల్దీ భర్త మాట వింటారు ఈ రోజున. తిరస్కారం తిరస్కారం తిరస్కారం. ప్రజలాడు హెల్దీ 16వ వాక్యం. ఇక్కడ మన 16వ వాక్యంలో మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికి సాత్వికతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడదు. ఇది విషయం. దేవునికి స్తోత్రం. న్యాయం ఉంది. మూడోది ఒకటి సందేశం ఉంది ఈ మేఘా గ్రంథం 4వ అధ్యాయంలో. రెండవది సత్ప్రవర్తన ఉంది. తర్వాత మూడోది న్యాయం. ఆయన పరిపాలన అనేది న్యాయంతో కూడుకున్నది, నీతితో కూడుకున్నది. ఎవరి పరిపాలన? ప్రభు అయిన యేసుక్రీస్తు పరిపాలన. క్రమశిక్షణ ఉంటుంది. మన తీర్పు క్రమశిక్షణ ఉంటుంది. వాక్యానుసారముగా ఉండాలని చెప్తుంది. దేవునికి స్తోత్రాలు. 1 కొరింథీయులు 5వ అధ్యాయం 13వ వాక్యంలో 1 కొరింథీయులు 5వ అధ్యాయం 13వ వాక్యం. క్రమశిక్షణ అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రమశిక్షణ లేని వారిని, క్రమముగా నడవని వారిని సేవకులు ప్రేమ చేయరు, దేవుడు కూడా ప్రేమ చేయడు. ఎందుకు? క్రమం లేదు బ్రతుకులో. ఒక పద్ధతిగా నడవు, అంతేనా? ఒక క్రమంగా, ఒక రీతిగా, ఒక నియమబద్ధతతో నడవు. ఈ వారం ఈ చర్చిలో, మరొక వారం ఇంకొక చర్చిలో. అదేం బ్రతుకు? పాడుపడ్డ బ్రతుకు. ఏం నేర్చుకుంటున్నాం, అంతేనా? ఇంకొక రోజు ఇంకొక చర్చిలో. ఒకరి గురించి ప్రార్థన చేస్తానండి ఈ మధ్య. ఏమనంటే, అయ్యా ఇన్ని 37 సంవత్సరాల నుంచి ఊరు వెళ్తున్నాను పల్లెకి. ఆ గాంధార్లో గప్సిప్ బండి పెట్టాడు ఒకడు. అక్కడ చర్చికి పోయి అక్కడ బాప్తిసాలు పొందారు వాడి మౌడు పిల్లలు. వాడికి పెళ్లి చేసింది నేనే. తండ్రి నాది నచ్చల, వాళ్ళది నచ్చింది, ఏది కథ అని ప్రభువుని అడుగుతున్నా. అయితే అతని గురించి ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, వాడు పాలు గ్లాసులో, నీ చేతిలోంచి పాలు చుక్కలు పడుతుంటే గ్లాసులో పట్టుకొని తాగుతున్నాడయ్యా అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రజలాడు హల్లెలూయా. అప్పుడు ఉన్నాడు లేండి ఈ పల్లెలో, గాంధార్ పోయినాడు, గప్సిప్ బండి పెట్టిండాడు. ప్రజలాడు ప్రభు మాట్లాడతాడు. ఇంకొక సొల్యూషన్ కొరకు అడుగుతాడు. అక్కడ ఒకడు చర్చి కట్టిస్తాను నేను వస్తున్నాడంటే, ప్రభు ఆ సొల్యూషన్ చెప్పమంటున్నా. ఇప్పుడు ఆ ఊరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడట్లేదు. సరే చర్చి కట్టాలి, మంచిదే, ఎవరొకరు పోయి ఆరాధన చేస్తారు కదా. నా మీద తిరుగుబాటు రేపాడు ఒకటి బాన్సోడు. ఏమని? పాస్టర్ చర్చి కట్టొద్దని అన్నాడని నా మీద రేపాడు అన్యాయంగా. ఇంత అన్యాయమా? దేవుని స్తోత్రం. చర్చి ఊరికి ఒక చర్చి కావాలి, అప్పుడు మహిమ వస్తుంది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పరగాళ్ళందరూ నన్ను నింబుత్సవ స్థలానికి వచ్చి నన్ను ఎదిరించి మాట్లాడుతున్నారు. చర్చి కట్టొద్దన్నారట, మమ్మల్ని హిందూ మతంలో కలిసిపోమంటావా అని అడుగుతున్నారు నన్ను. నేను ఎందుకంటే హిందూ మతంలో కలవని. నేను చర్చి కట్టొద్దంటే నువ్వు హిందూ మతంలో కలుస్తావా? తప్పు కదా. ఒకడు అంటున్నాడు. సరే మీరు కట్టిస్తారా? నా చేత కాదు అయ్యా అన్న. ఎందుకని? చర్చి కట్టడం అంత తేలిక కాదు. అర్థం కదా. దీనికి నేను పెట్టింది 2.5 లక్షలే, జేబులో సొమ్ము కాదు. అమ్మాయ వాళ్ళు ఉదాహరణ చెప్తాను, నీవు కాదు కానీ దేశం మీద వాళ్ళు తలా పంపిస్తే కట్టి నిలబెట్టాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి అంకితం చేశాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చర్చిలు కట్టడము, దానికి మంచి ఫౌండేషన్ వేసి పర్మిషన్ తీసుకొని కట్టాలి. గవర్నమెంట్ ఇచ్చిన భూముల్లో కడితే రేపు కూడా వచ్చి కూలబడి ఏం చేస్తాం? ధర్నాలు చేస్తావు. ఎందుకు ధర్నాలు చేస్తావు? అన్ని పవర్స్ చేతులు పెట్టుకో, చూద్దాం ఎవడొచ్చి కూలబడుతుందో చూద్దాం. అదేమి లేకపోకుండా చర్చి కట్టు అంటే ఎవడు కడతాడు కదా. కనుక చర్చి కట్టాలి. మళ్ళా వెళ్ళి ఆరాధన నడపాలి. అందులో
దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వాక్యానుసారముగా ఉండాలి. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1వ వాక్యం. దేవునికి స్తోత్రాలు. ఈ వందనాలు. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. అధికారులు న్యాయమును బట్టి పరిపాలన చేయాలా? ఎవరు అధికారులు? సంఘాధికారులు కానీ, గవర్నమెంట్ అధికారులు కానీ, మన ఎవరైతే అధికారం అందున్నవాడు న్యాయ పరిపాలన చేయాలి. నీతిని బట్టి రాజ్య పరిపాలన జరగాలి. అది ప్రభు యొక్క వాంఛ, కాంక్ష, ఆకాంక్ష. 89వ కీర్తన 14వ వాక్యం. 89వ కీర్తన 14వ వాక్యం ఏమంటుంది? నీతియు అమ్మా నీతి ఒకటి, న్యాయం. నీతి అంటే ఏంటి? న్యాయం అంటే ఏంటి? నీతి న్యాయములు నీ సింహాసనముకు ఆధారములు. నీతి 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 న్యాయము నీ సింహాసనముకు ఆధారములు. యెహోవా సింహాసనముకు ఆధారములు అవే. యెహోవా ప్రపంచాన్ని అంతా తన స్వాధీనంలో తీసుకుంటాడు రానున్న రోజుల్లో. నీతి ఉంది కనుక, న్యాయం ఉంది కనుక. ఆ న్యాయము లోపించినప్పుడు ఏ సింహాసనము విషయంలో న్యాయము లోపిస్తుందో, ఏ సింహాసనంలో నీతి లేదో అది పడిపోతుంది. ఆ యొక్క దాన్ని త్రోన్ అంటారు, అది కూలిపోతుంది. దాని మీద కూర్చున్నప్పుడు పడిపోతుంది. అధికారులు న్యాయమును బట్టి సింహాసనం ఎలా కూర్చొని ఏలాలి, రాజ్యం చేయాలి. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. న్యాయం ఉంది ఈ వాక్యములో, సత్ప్రవర్తన ఉంది ఈ వాక్యములో, సందేశం ఉంది ఈ వాక్యంలో.